అలాగే టిట్కో ఈ శ్యామ్ సుందర్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడమైనది. అలాగే టిట్కో డిఈ రంగారావు వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించడమైనది. మొత్తం 4,177 గృహాలు ఉన్నాయి సార్. 300 స్క్వేర్ ఫీట్. ఈరోజు మనం అరౌండ్ 1,500 మంది వచ్చారు సార్. ఒక్కొక్క ఫ్లాట్ విలువ 5,65,000 సార్. ప్రభుత్వానికి 230 కోట్లు ఖర్చు అవుతుంది సార్. కొంతమంది గవర్నమెంట్ ఉన్నప్పుడు 2.65 లక్షలు బెనిఫిషరీ కట్టాల్సి వచ్చేది, అది మాఫీ చేశారు సార్. ఈనాటి సమావేశం చేసిన మొదటి 10 సచివాలయం ప్రజలకు స్వాగతం, సుస్వాగతం. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు టిట్కో గృహాల పంపిణీ విషయంలో ముందుగా మన కమిషనర్ గారు నరసింహప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సమావేశానికి వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారం. మన ప్రత్యేక అతిథి గౌరవ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి సార్ గారికి ప్రత్యేక ఆహ్వానం. అలాగే మన స్పెషల్ ఆఫీసర్ విశ్వేశ్వర నాయుడు సార్ గారికి, అలాగే టిట్కో ఈ శ్యామ్ సుందర్ సార్ గారికి, డిఈ గారికి మరియు మున్సిపల్ సిబ్బందికి, సెక్రటరీ స్టాఫ్ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము సుమారు 4,177 గృహాలకి 300 చదరపు అడుగులకి సేల్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంది. ప్రభుత్వమే పూర్తి ఖర్చు భరించి లబ్ధిదారుడికి కేవలం ₹1 300 చదరపు అడుగులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా దృఢ సంకల్పంతో త్వరితగతిన ఈ సబ్సిడీని ప్రభుత్వం భరించే విధంగా చేసినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి సార్ గారు ప్రత్యేక దృష్టి సారించి టిట్కో లబ్ధిదారులందరికీ కూడా బెనిఫిట్ అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకొని వాళ్ళకి సేల్ డిస్ట్రిబ్యూట్ చేయండి అని ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాల అనుసారం ఈరోజు ఈ విధంగా మనం సమావేశం అయ్యాము. దానికి కూడా ప్రజలందరి తరఫున మన శాసనసభ్యుల గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన టిట్కో ఈ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించిన గౌరవనీయులు శాసనసభ్యులు గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ తాడిపత్రిలో 5,184 ఇళ్ళు కట్టడం జరుగుతుంది. అందులో 300 సెంటీమీటర్ 4,208, 365 496, 430 480 ఇళ్ళు ఇక్కడ కట్టడం జరుగుతుంది. ఇక్కడ 300 వచ్చేసి దాని యొక్క యూనిట్ కాస్ట్ వచ్చేసి 5,65,000 అవుతుంది.
అది కాకుండా దానికి సంబంధించిన స్థలము, అది కాకుండా దానికి సంబంధించిన టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్లు కావచ్చు, మంచినీటి సదుపాయము, మురికినీటి కాలువలు, రోడ్లు, డ్రైన్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, వీధి దీపాలు ఇవన్నీ అవుతాయి. దాదాపుగా ఒక్కొక్క యూనిట్కి భూమి విలువ, దాని యొక్క కన్స్ట్రక్షన్ వాల్యూ కావచ్చు, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదంతా కావచ్చు, దగ్గర ఒక 10 లక్షల వరకు అవుతుంది. ఇది 300 ఎస్ఎఫ్టీ అది పూర్తిగా వినిపిస్తే ఏం కట్టాల్సిన అవసరం లేదు, ₹1 ఇవ్వడం జరుగుతుంది. ఇంతకుముందు 2,65,000, ఈ 5,65,000లో 2,65,000 వినిపిస్తే లబ్ధిదారు యొక్క చేతి నుంచి భరాయించాల్సి వచ్చేసి లోన్ రూపంలో ఇప్పుడు దాన్ని పూర్తిగా మాఫీ చేయడం జరిగింది. అలాగే ఈ 365 కూడా 50,000 కట్టాల్సింది, దానికి సగం మాఫీ 50% మాఫీ చేస్తూ దానికి ఒక 25,000 మాత్రం కడితే చాలు, మిగతాది లోన్ రూపంలో తీసుకుంటారు. ₹25,000 దానికి మాఫీ చేయడం జరిగింది ఇప్పుడు. అలాగే 430 చదరపు అడుగులు ఇంటికి సంబంధించి ₹1,00,000 లబ్ధిదారుడు కట్టాలి. 25,000 అట్లా 4 సార్లు కట్టాల్సి ఉంటుంది. దాన్ని 50,000 చేశారు, అంటే 50,000 మాఫీ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ 4,170 మంది సేల్ అగ్రిమెంట్లు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఇంతమంది లబ్ధి పొందుతూ ఉన్నారు. దీనికి సంబంధించి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇప్పుడు సభను ఉద్దేశించి ఈనాటి ప్రత్యేక అతిథి మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి సార్ గారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాను సార్. వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు, ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెమ్మలకు పేరు పేరున నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ఒక పండగ వాతావరణం అనేది మనం అందరం చూస్తున్నాం. భారతదేశ చరిత్రలోనే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల ఇండ్లు స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి ఇల్లు కట్టించి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనం ఎప్పుడు కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలపాలా. అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటాం. అంతేకాదు, మన తాడిపత్రి ప్రాంతంలో కూడా ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కూడా మీకు ఇండ్లు స్థలాలు కానీ ఇండ్లు కానీ కట్టించడం ఇవ్వడం జరగలేదు. నామకావస్థకి ఎప్పుడో 500, 300 కట్టడం జరిగింది తప్ప ఇంతవరకు ఇంత పెద్ద ఎత్తున ఎప్పుడు కట్టడం జరగలేదు. ఇండ్లు పట్టాలు కానీ టిట్కో హౌసింగ్ కానీ మొత్తం 8,000 మందికి మనం పట్టాలు ఇవ్వబడుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఇంతమందికి మనం అవకాశం ఇస్తున్నాం. ఇదంతా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా ఇక్కడ మనం కూడా అదే రూపంలో అదే విధంగానే అందరు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో మీకు 300 చదరపు మీటర్ల ఇంటికి ₹2,65,000 డబ్బు కట్టమని చెప్పినారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ ప్రభుత్వంలో మన నాయకుడు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కడితే చాలు, పేదవారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తము ఇక్కడ ఉండేటువంటి 4,177 ఇళ్లకు మాత్రము 236 కోట్లు గవర్నమెంటే డబ్బు కట్టి మీకు మీ ఇంటి తాళాలు మీ వాలంటీర్ల ద్వారా మీ ఇంటికి వచ్చి తాళాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా ఏ నాయకుడు కానీ ఏ వ్యక్తి కానీ మీ గడపలేకొచ్చి మీ అవసరాలు కనుక్కొని చెప్పిన పరిస్థితి ఎప్పుడు లేదు. 1వ తేదీ వచ్చే
పెన్షన్ కావాలంటే వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి 6 గంటలకు వచ్చి 2250 రూపాయలు మీకు ఇవ్వడం జరుగుతుంది. గతంలో అయితే ఏ రోజు ఇస్తారో మీకే తెలియదు, ఎక్కడ కూర్చుంటారో ఆ సెక్రటరీలు కానీ ఆ అధికారులు కానీ ఎక్కడుంటే అక్కడ ఎత్తుక్కుంటూ పోయి అక్కడ ఇప్పించుకోవడం జరుగుతుంది. మీరు పోయే టయానికి వాళ్ళు లేకపోతే ఆ పెన్షన్ కూడా 2-3 నెలలు మీరు అడగకపోతే ఆ పెన్షన్ కూడా వచ్చే పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో కూడా లేదు. అమ్మఒడి కావచ్చు, నవరత్నాల్లో ప్రతి పథకాన్ని మీ ఇంటి దగ్గరకు వచ్చి ఎవరైతే అర్హులైతారో వారికి అందరికి కూడా అందజేయడం జరుగుతుంది. వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రతిష్టంగా ఉందో నేను చెప్పాల్సిన అవసరం లే, అదంతా మీకు అందరికి కూడా తెలుసు. ప్రతిరోజు మీ ఇంటికి వచ్చి ఏదన్నా కానీ గవర్నమెంట్ గుండా ఒక స్కీమ్ వస్తే ఎవరైతే లబ్ధిదారులు అవుతారో వాళ్ళని అడగడం జరుగుతుంది. మీరు ఖచ్చితంగా ఎలిజిబుల్ అయితే వాళ్ళకి చేయడం కూడా జరుగుతుంది. ఎప్పుడు కూడా కని విని రీతిలో కూడా వాలంటీర్లు మనకు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరో చిన్న సాయం చేస్తేనే వాళ్ళని గుర్తుపెట్టుకునే రోజులు ఇది. అలాంటిది నాకు తెలిసి ఇక్కడైతే 1 సెంటు మనకి ఇస్తారంటే దాని విలువ 7 లక్షల నుండి 10 లక్షల వరకు ఉంది. అంటే సామాన్యుడు కొనలేని పరిస్థితి. ఈ 7 లక్షల నుండి 10 లక్షల డబ్బు పెట్టలేని పరిస్థితి మంది. అలాంటిది మన ప్రభుత్వం, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం తీసుకొని మనకు అంత విలువైనది ఒక సంపద ఉన్నట్లే. ఇల్లు కట్టుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది, కానీ ఇంత విలువైన స్థలంలో మనం ఇల్లు కట్టుకోవడం అనేది కష్టమైన పని. అందువలన ఈరోజు ప్రతి ఒక్కరు అక్క చెల్లెమ్మలకు అందరికీ కూడా మనం చేస్తున్నాం. మీకు ఇచ్చిన స్థలాన్ని దయచేసి ఎవరు కూడా విక్రయించుకోకుండా మీరు ఆ ఇంట్లో కట్టుకొని ఉంటే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. బిగిన్ చేస్తాం. ముందుకు పోతాం, లక్ష్మీదేవి ముందుకు పోతాం. ఏం పేరుమ్మా? ఎక్కడుంటారమ్మా? గాంధీనగర్లో ఉంటారు, ఒకటే వార్డులో ఉంటారు. ఏం పేరు? లక్ష్మీదేవి. ఏం చేస్తుంటావమ్మా? బట్టలు ఉతుకుతుంటావు. మీకు ఈ టిట్కో దానిలో ఒక ఇల్లు ఇచ్చామమ్మా. ఇన్నేళ్ళు అవుతుంది, మేము 20 ఏళ్ళు అవుతుంది అక్కడే బాడీలు కడుతున్నాము, కానీ మాకు ఎక్కడ రాలే. ఇన్నేళ్ళకి కానీ మాకు ఇప్పుడు వచ్చింది, అందుకే వచ్చినాం సార్. ఎవరు సార్ ఇవి? పెద్దారెడ్డి ఇస్తున్నాడు, జగన్ అన్న పంపిస్తున్నాడు. ఓకే అమ్మా, నమస్తే అమ్మా తల్లి. ఏం పేరు మా తల్లి? రిక్షానా. వాలంటీర్లు మీ ఇంటి దగ్గరకు వస్తుంటారమ్మా? ఎన్ని రోజులకు వస్తారు? వస్తారు. నీకు గవర్నమెంట్ గుండా ఏం లబ్ధి చెందుతున్నావమ్మా? నీకేమన్నా స్కీములు వస్తుండాయా? అపార్ట్మెంట్ వస్తుంది. పిల్లలు లేరుమ్మా? అమ్మఒడి రాలే? వస్తుంది. ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. ఇటు వెళ్తాం. బాపనపల్లి పర్వీన్ మాట్లాడు సార్. ఎవరు మా ఆయన? జగన్ సార్. ఏమవుతారు మన రాష్ట్రంలో? ముఖ్యమంత్రి గారు. ముఖ్యమంత్రి. నీ పేరేం పేరుమ్మా? బాపనపల్లి పర్వీన్ సార్. బాపులపల్లి. ఏం చేస్తుంటావు? నేను సార్ బీడీలు చేస్తాను సార్. బీడీలు చుడుతుంటావు. పిల్లలు? 2 కొడుకులు సార్. ఏం చదువుతున్నారు? బీటెక్ అయిపోయింది, ఆటో వేస్తారు సార్. ఆటో వేస్తారు. ఆటోకు ప్రతి సంవత్సరం 10,000 ఎంత పడింది? 10,000 2 సార్లు పడినాయి సార్. పడింది. పడినాయి సార్. మంచిదమ్మా.
కట్లపూడి వాహిదా, ఏం పేరుమా? కట్లపూడి వాహిదా సార్. ఎక్కడుంటావు? వాహిని వెనకాల పాకి సార్. వాగిన ట్యాక్స్ వెనకాల. ఎవరు వచ్చి అడిగినారు నిన్ను ఇంటి దగ్గరికి? వాలంటీర్లు వచ్చారు. వాలంటీర్లు వచ్చినారు. ఏమడిగినారు? పత్రాయి సార్, జగన్ సారు పెద్దాడి సార్ ఇస్తా అని చెప్పి ఇండ్లు ఉందా లేదా అని అడిగినారు లేదా? అడిగినారు. మాకు లేదు ఇండ్లు. లేకపోతే నీకు ఇస్తున్నారు. ఎన్ వెంకటలక్ష్మి, ఎక్కడుంటారమ్మా? గాంధీనగర్లో ఉంటారు. ఏం చేస్తుంటారు? మున్సిపల్ ఆఫీస్లో పనిచేస్తుంటారు. శానిటేషన్ స్టాఫ్. ఎక్కడ ఇండ్లు లేదమ్మా నీకు గతంలో? ఇదే ఫస్ట్ సార్ వస్తుంది. సాగే సంధ్యారాణి, సార్ ఏంటి సార్? ఎక్కడుంటారమ్మా? గాంధీనగరే. ఏమొస్తాడా నీకు గవర్నమెంట్ గుండా? పిల్లలు లేరు? ఏం చేస్తున్నారు? అమ్మఒడి రావడంలా? వస్తుంది. ఎంత వస్తుంది? 15,000 వస్తుంది. నమస్తేమా. నాగమణి, ఇటు వెళ్దామా. ఎక్కడుంటావమ్మా? గాంధీనగర్లో ఉంటావు. ఏం పేరుమా? నాగమణి. ఏం చేస్తావు? ఇంట్లోనే ఉంటావు. పిల్లలు? ఆటోకు గవర్నమెంట్ ఉంటే లెక్క వస్తుందా? ఎంత వస్తుంది? 10,000 వస్తుంది. తెలుసు కదా ఈయన ఎవరు? నమస్తేమ్మా. నమస్తేమ్మా. ఏం పేరు మా తల్లి? ఎక్కడుంటావమ్మా? ఉంటారు. గాంధీనగర్లో ఉంటావు. జగనన్న మీకు ఇండ్లు ఇస్తానమ్మా. మంచిది మా తల్లి. మంచిది తల్లి. ఇట్లా ఇట్లా వదిరా తల్లి. మాట్లాడు సార్. ఏం చేస్తారమ్మా? ఇంట్లో చేస్తాం. ఏం పని చేస్తారు? మేము బీపీ చేస్తాం. హౌస్ ఉందా ఆల్రెడీ? లేదు, ఇదే ఫస్ట్. మీ దగ్గరకు వాలంటీర్లు వస్తుంటారమ్మా? వాళ్ళు వచ్చి అడిగింటే ఇల్లు లేదంటే ఇచ్చినారు. జగన్మోహన్ సార్. తలారి కవిత, ఎక్కడమ్మా? గాంధీనగర్. ఏం పేరమ్మా? ఏం పేరుమా? తలారి కవిత. ఏం చేస్తుంటారు? మేల్దారు పని చేస్తాను. కూలి పనికి పోతుంటారు. పిల్లలు ఏం చదువుతాడు? ఫస్ట్ క్లాస్ చదువుతుంది. జగనన్న మీకు ఇండ్లు ఇస్తాడు మా తల్లి. నమస్తేమా. మహేంద్ర గారు, రాజేశ్వరి. నమస్తే. ఏం పేరమ్మా? వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సార్. నీ పేరు తల్లి? ఎవరు ఇస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి పెద్దాడి సార్ గారికి నేను ఇస్తాను. ఎర్రంశెట్టి రమాదేవి. ఏం పేరమ్మా? ఎర్రంశెట్టి రమాదేవి. ఏం పని చేస్తారు? టైలర్. నేనైతే టైలర్. ఇల్లు ఉందా? నీకు ఏదైనా వస్తుందమ్మా టైలరింగ్? టైలరింగ్ డబ్బులు వచ్చింటాయి కదా గవర్నమెంట్ నుంచి. అయితే ఇంకా పెట్టుకున్నాం సార్ కొత్తగా. ముందైతే ఒకసారి తీసుకున్నా. 10,000 వచ్చింది కదా గవర్నమెంట్ నుంచి. వచ్చింది. 10,000 ఇచ్చారు సార్. ఏంటి సార్? ఇక్కడమ్మా. ఏం పని చేస్తారమ్మా? మీ పిల్లలా? ఏం చదువుతారు? ఫస్ట్ క్లాస్ సార్. అందుకు డబ్బులు వచ్చినాయా మన అమ్మఒడి? ఎంత వచ్చిందమ్మా? 15,000 వచ్చింది. మంచిది. గౌసియా.
కనపడదు సార్. నరసింహ రేష్మ ఎక్కడుంటారమ్మా? ఏటుగడ్డపాలెం. ఏటుగడ్డపల్లెమా. ఏం చేస్తుంటావమ్మా? నేను పీడీలు చేస్తాను సార్. బీడీలు చేస్తుంటావు. నీకు జగనన్న 300 ఇచ్చినాడు. 300 మీటర్లు కడ ఇండి ఇచ్చినాడు. ₹1 కడితే నీకు వస్తుంది మా తల్లి. నెలకు 3000 పింఛన్ బాడీ కట్టుకుంటాను సార్. అది లేకుండా పోతుందమ్మా. ఇంకా బాగుండొచ్చు మా తల్లి. స్వాతి నమస్తే అమ్మా. ఏం పేరుమా? స్వాతి సార్, కుమేత స్వాతి. స్వాతి. ఏం చేస్తుంటారమ్మా బస్తాగా ఉన్నారు సార్. మీరమ్మా? ఎవరన్నా వచ్చి అడిగినారా ఇల్లు కావాలని? వాలంటీర్లు ఎవరు రాలేమ్మా? ఎందుకు వచ్చినారు సార్? వచ్చినారు. ఎవరు మీ వాలంటీర్? రంగనాయకుడు సార్. రంగనాయకులు. పూర్చింతల పక్కరుంది. ఎక్కువ ముస్లిమ్స్ ఉండారులే. ఏం పేరుమా? ఎక్కడుంటావు? బండా మసీద్ కాదు. ఏం పని చేస్తుంటావమ్మా? బీడీలు పని. చేయితే ఏంది రాలేమ్మా మీకు గవర్నమెంట్ ఉంటే? ఏం రాలేదు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఫస్ట్ క్లాసు అమ్మఒడి వచ్చింది. ఎంత వచ్చిందమ్మా? 15,000. 15,000. బీచు గౌసియా ఎంఆర్ వాళ్ళాడా? ఫంక్షన్ ఉందని హౌస్ ఉందా? ఇల్లు ఉందా ఆల్రెడీ? ఇదే ఫస్ట్ సార్ మీకు వచ్చాండి. అది ఎవరు ఇస్తారమ్మా? జగన్ సార్. ఇటు ఇటు వెళ్తురమ్మా. షేక్ షహీనా తాజ్ ఎక్కడుంటారమ్మా? పడమటి వీధి. మీ వాలంటీర్ ఎవరమ్మా? హనీఫ్ సార్. తెలుసా? ఎన్ని రోజులకు ఒకసారి వచ్చాడు? వీళ్ళు రోజు వస్తారు సార్. ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చెప్తే వస్తారు. clear చేస్తారు. వచ్చి అడుగుతారు. అడుగుతారు. ఆ? మీకు ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారమ్మా? ₹1 కడితే చాలమ్మా. మీకేం డబ్బులు రా. వస్తాం. అయ్యవారి ప్రభావతి సెక్రటేరియట్ అయ్యవారి ప్రభావతి అన్నీ సార్ ఎక్కలేదు. ఇటు ఇటే ఉండు మా తల్లి. ఎక్కడుంటారమ్మా? మేము ఎద్దులగారిలో ఉన్నామయ్యా. ఎద్దులకేరలో. మీకు ఇల్లు వచ్చింది మా తల్లి. చంద్రబాబు ఈయన మా నాన్న ఈయన జగన్మోహన్ రెడ్డి. జగన్ రావు గారు ఇచ్చారయ్యా. మీరు ఇచ్చారయ్యా. మీరు కూడా మీ పేరు కూడా నాకు సరిగ్గా గుర్తురాదయ్యా. సరేలే. నాగశెట్టి రాధిక అటు అటు. ఏం చేస్తాంటారమ్మా? వాలంటీర్ అమ్మా. ఓకే. ఆకుల తులసమ్మ ఏం పేరు మా తల్లి? ఏం పేరుమ్మా అంటే? ఎక్కడుంటారమ్మా? మేము అమార్చలు. మార్చలేదు. సి రేష్మ నమస్తే అమ్మా. కొడుకమ్మా ఏం చదువుతుండవు? రే బాబు 3rd క్లాస్. అమ్మఒడి వస్తుందమ్మా? ఎంత వస్తుందమ్మా? 15,000 వస్తుంది. ఎక్కడుంటారు? ఏటుగడ్డపల్లి. ఎర్రంశెట్టి లీలావతి ఏంటి సార్? ఏం పని చేస్తారమ్మా?
నమస్తే మా తల్లి. సెకండ్ బి చెక్. నమస్తే అమ్మా. ఏం పని చేస్తారమ్మా? కూలి పని చేస్తాను. ఎవరు ఇస్తున్నారమ్మా? జగన్ సార్ ఇస్తున్నారు. పెద్దారెడ్డి జగన్ సార్ ఇస్తున్నారు కదా. ఏంటి వస్తుంది మా గవర్నమెంట్ ఉంటే? సార్ అమ్మఒడి తీసుకున్నాను సార్. అమ్మఒడి ఉంది. ఇప్పుడు ఇల్లు తీసుకున్నాను. ఇల్లు సార్ జగన్ అంతే. సార్ ఇస్తున్నారు. జగన్ సార్ ఇస్తారు. నమస్తే. మిఠాయి గారు అక్తర్ బేగం. శారదాదేవి. నమస్తే. ఏం పేరమ్మా? ఎక్కడుంటారు? కమ్మవారి కమ్మవారి వీధిలో ఉంటారు. ఏ సెంటర్ అమ్మా? మేము సార్ మా వారి డ్రైవర్ సార్. డ్రైవరా? పిల్లలు పిల్లలు చదువుకుంటున్నారు సార్. ఏం చదువుతున్నారమ్మా? పిల్లలు ఇంటర్ సార్. ఇంటర్ అయిపోయింది సార్. బాగా 10th పోయింది సార్. 10th ఉంది. అమ్మఒడి వచ్చిందా? వచ్చింది సార్. 15,000. వచ్చింది. పోయినసారి వచ్చింది సార్. రమాదేవి. ఏం పేరుమా? పాలసీది రమాదేవి సార్. రామాదేవి. ఎక్కడుంటావమ్మా? మేము ఎదురుగే పాండురంగ స్వామి ఈ ఊరే. ఈ ఊరు. అమీరుంది. నమస్తే సార్. నమస్తే. ఓకే. లలితాబాయ్. ఎద్దుల లక్ష్మి. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏం పేరుమా? మా ఆయన డ్రైవర్ 20 ఏళ్ళు అయ్యేది పెట్టబట్టి ఒకసారి కూడా తీసుకుంటాం. ఇప్పుడు 20 ఏళ్ళ నుండి ఎప్పుడు రాలే. 20 సంవత్సరాలే పెట్టబట్టి మేము ఇప్పటివరకు అసలు దాని కూడా రాలేదు. ఇప్పుడు వచ్చింది. జగనన్న ఆశీస్సులు మనకి ఎప్పటికి ఉంటాయమ్మా. మనకు బాగుంటుంది. అదా. ఏం పేరు మా తల్లి? షేక్ కాదరా. ఎక్కడుంటావమ్మా? మాది సిమ్లాపల్లె సార్. ఈ ఊరిలోనే ఉంది. యా ఊరు? సిమ్లాపల్లె. అయితే ఈడొచ్చి చేరినావు. ఎన్ని సంవత్సరాలు సార్ మా అత్త కాలంలో వచ్చినారు. చేరినావు? ఎవరు సార్ నీకు? జగనన్న మా అన్న. నమస్తే సార్. ఇటు ఇటమ్మా. ఏం పేరు మా తల్లి? ఎక్కడుంటావు? నేను బండ మసీద్. బండా మసీద్ దగ్గర ఉంటావు. ఏ సెంటర్ అమ్మా? వీడియో పని సార్. వీడిల్ పని. చేయితే ఏంది రావడం లేమ్మా నీకు? వీడియో పని. అమ్మఒడి పిల్లలు ఏమైనా వస్తుంది సార్. వస్తుంది. అమ్మఒడి వచ్చింది 25 45 ఏళ్ళది. ఇచ్చింది సార్. ఎంత వచ్చింది? 18,500 अच्छा सर. షేక్ షెహనాజ్. ఇదమ్మా. ఎస్ రహమత్. थैंक यू. మెదడు రమణమ్మ. టీ గారు లేరా? ఏమండి సార్? నమస్తే అమ్మా. ఎక్కడుంటారమ్మా మీరు? గానికి వీధి. రమ. ఏమ్మా? రజక. ఆ. జగనన్ని సార్ అమ్మా. జ్ఞాపకం పెట్టుకో. కృష్ణవేణి. మినిమం 50 ఏళ్ళు పెట్టుకుంటారు సార్ దాన్ని. ఓ. పట్టా కదా. ఇందిరావతి. నరసింహ తల్లి. ఇంత ఇటు ఉంటుంది. నాగలక్ష్మి. నరసింహ తల్లి. కుప్పం నాగలక్ష్మి. యజ్ఞం యశోద. చింతరాయ్ గారి సుజాత. చింతరాయ్ గారి సుజాత. సుజాత. చింతరాయ్ గారి సుజాత.
నెక్స్ట్ 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 షేక్ సాజిదా బేగం, మన భర్త పేరు చూసుకోండి, అడగండి. ఉంది ఉంది. ఏ సెంటర్మా? మీరు ఏం చేస్తారు? వీడియోలు చేస్తారు. కటిక జ్యోతి, మెల్లగా మా తల్లి, మెల్లగా రమ్మ. నమస్తే అమ్మా. ఎందుకు దిగుమ్మా? పిల్లి వెంకట లక్ష్మీదేవి, నమస్తే అమ్మా. కాశం శెట్టి రాజీవ్, నమస్తే అమ్మా. త్యాగల్లి మహమ్మదా, నమస్తే అమ్మా. కట్టవల శిఖం, గండికోట కాజాబీ, నమస్తే అమ్మా. కాజాబీ, మూడు సెక్రటరీస్ అయిపోయినాయి సార్, 3 అయినాయి ఇప్పుడు సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా తల్లి. అమ్మ ఏ ఊరమ్మా మీది? 4వ సచివాలయం సెక్రటరీ పరిడి సొంత వారి ఊరు. బెనిఫిషియరీ ముందు కావాలి. వాళ్ళది ఇక్కడ ఎన్నాళ్ళు అయ్యండి? ఇక్కడ నాకు మ్యారేజ్ ఇక్కడే చేశారు. 4వ ఎన్ని సచివాలయం సంవత్సరాలు ఎక్కడుండి? 9 ఏళ్ళు అయింది. గండికోట ఇంటి పేరు మా ఏరియాలో ఎక్కువ ఉన్నారు ముస్లిమ్స్. ఎన్ని పెట్టినారు సార్ ఈరోజు? ముందుకు రమ్ము. ఈరోజు 1500 పెట్టేసి 1200 సార్. ఇప్పుడు 4 అయిపోయినాయి సార్, ఇంకా 6 సెక్రటరీస్ ఉన్నాయి. 10 సెక్రటరీలు తీసాం సార్. నలుగురు అయిపోయారా? 4 అయిపోయింది సార్. ఇంకా 6 ఉన్నారు. 6 తొందరగా కావాలి. నెక్స్ట్ ఏమ్మా? ఇది మేము తాడిపత్రి సార్ మేము అప్లై పెట్టాము. గౌతమ్మ, కంప్లైంట్. చేస్తా. ఏం పేరుమా? పవన్ సార్. ఏం చేస్తాడారా? ఏం చేస్తావు? థర్డ్ 3rd క్లాసా? బాగా చదువుతున్నా? గోలా సంపాదమ్మ, రైట్ రైట్. చేస్తాలేమ్మా. 8వ తారీఖు వెళ్ళి 8వ తారీఖు తర్వాత మున్సిపల్ కమిషనర్ కలవండి. కమిషనర్ గారిని అడుగు. అచ్చిగడ్డ మహారెడ్డి, ఏం పేరుమా? పద్మావతి. ఎక్కడుంటావమ్మా? ఓం శాంతి నగర్లో. ఏం చేస్తుంటావమ్మా? మేఘామాల్లో పనిచేస్తాం సార్, లలిత మేఘామాల్. లలిత మేఘామాల్లో పనిచేస్తాం. ఎవరి సార్మా? జగన్మోహన్ రెడ్డి. మతికి పెట్టుకోండి మా తల్లి. పెరమల దిల్షద్, వెళ్ళుమా. పద్మావతి గడ్డం, సాగే గురిజార్, షేక్ షకీన్ షమీం, ఎవరు సార్మా నీకు? జగనన్న ఇస్తాడు. మీరే సార్. మంచిది మొత్తం. యామిని అడ్మిన్ సెక్రటరీ, 5 సచివాలయం,
బాబు ఎస్ అస్మత్ బే, ఎస్ అస్మత్ బే. పట్టాలు తీసేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు. రామ్మ తల్లి ఇట్లా వడ్డీ భాగ్యలక్ష్మి. ఏమ్మా నేను హార్ట్ పేషెంట్ 9వ వార్డులో ఉన్నా. నేను హోటల్లో పని చేసుకునే కానీ నాకు హార్ట్ పేషెంట్ పైన ఇచ్చినారు సార్. పుల్లమ్మ, గొర్రెమానపల్లి పుల్లమ్మ. నెక్స్ట్ జింకా సుశీల. లక్కినేని నారాయణమ్మ. ఉండు అన్న ఉండువా కర్రా పెన్షన్ వస్తుంది ఏమో నీకు వస్తుంది. మధ్యనే సుగలమ్మ. తర్వాత బి జ్యోతి రండమ్మ. టి భవానీ. ఎస్టేరు రాణి నీలం. నరసింహ తల్లి. తర్వాత నెక్స్ట్ 6వ సచివాలయం అడ్మిన్ చూస్తాం. మమత. గుత్తి దిల్షాద్ బేగం. నరసింహ పూజారి ఓలమ్మ. వద్దులే కట్టి నరసింహ. నెక్స్ట్ 6వ సచివాలయం అడ్మిన్ సెక్రటరీ రండి ముందుకు. అవి రానోళ్ళే. డబ్బులు